ఆమె అడవిని పెంచింది. శ్రీమతి దేవకీ అమ్మ జీ. పద్మశ్రీ 2026. ఈనాడు ఒక మొక్క, రేపు మహావృక్షం, ఆ మరునాడు ఒక అడవి. వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రకృతి పరిరక్షణ మార్గాన్ని ఎంచుకున్నారు. 44 ఏళ్ల క్రితం నాకొక ప్రమాదం జరిగింది. దాంతో నేను ఏడాది పాటు మంచానికి పరిమితమయ్యాను. ఆ తర్వాత మా ఇంటి వెనుక ఉన్న గుడి నుండి వచ్చిన ఒక వాణితో నేను ఇకపై ఇలాగే ఉండకూడదనే స్ఫూర్తి నాలో కలిగింది. ఆ తర్వాత నేను ఆ గుడి దగ్గర మొక్కలు నాటడం ప్రారంభించా. ఆలపుళ జిల్లా అడవులు లేని ఒక బీడుభూమి. దేవకి అమ్మ మొక్కలు నాటడం ప్రారంభించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆమెను చూసి నవ్వుకున్నారు. కాని వారి అంచనా తప్పని రుజువైంది. మనం నాటిన విత్తనం మొలకెత్తి పెరగడాన్ని చూడటం అద్భుతమైన ఆనందం. అందుకే నేను ఎన్నో విత్తనాలను నాటి వాటికి నీరు పోశాను. చివరకు అవన్నీ కలిసి ఒక అరణ్యంగా మారాయి. మొదట మొక్కలు చెట్లుగా పెరిగాయి. అవి పొదలుగా ఏర్పడి పచ్చని అడవిగా మారింది. అదే తపోవనం. అమ్మ చెట్లతో మాట్లాడుతుంది. అవి ఆమెను బాగా అర్థం చేసుకుంటాయి. త్వరలోనే దేవకీ అమ్మ అడవి అన్ని రకాల వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని తనతో తెచ్చి ఒక అందమైన నూతన పర్యావరణాన్ని తీర్చిదిద్దింది. ఆలపుళ్ళ జిల్లా అడవులు లేని ప్రాంతం. మా కోసం ఒక అడవిని సృష్టించినందుకు కొల్లకాయల్ దేవకీ అమ్మకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అమ్మమ్మను దేశం పద్మశ్రీతో సత్కరించింది. ఆమె మనవరాలిగా, ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఉండటం నాకెంతో గర్వంగా, సంతోషంగా ఉంది. నేను నా మాతృభూమికి సేవ చేశాను. నాకు ప్రతిఫలం ఇచ్చింది. శ్రీమతి దేవకీ అమ్మాజీ. పద్మశ్రీ 2026. నమస్కారం.